ఎస్, చూడండి. గ్రేజింగ్ ఫుడ్ చైన్ మనం చెప్పే ముందర మనం ఇది బాగా చూడండి. గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఫస్ట్ గ్రాస్ ఉంది, గ్రాస్ ఓపర్ తింటుంది, ఫ్రాగ్ ఉంది, ఈగలు. తర్వాత అదే గ్రాస్ని ఎవరు యాంటీలోప్ అంటే ఏంది, జింక, లయన్ తింటుంది. చూడండి, కాంపోనెంట్ రెండింటికి ఒకటే, కానీ ఇది వేరే ఉంది, ఇది వేరే ఉంది. బట్ దీన్ని ఏమంటారు, గ్రేజింగ్ ఫుడ్ చైన్. దీని ఇది తింటుంది, దీని ఇది తింటుంది, అట్లా తినడం గ్రేజింగ్ అంటే. గ్రేజింగ్ ఫుడ్ చైన్ చూద్దాం. ఈ గ్రేజింగ్ ఫుడ్ చైన్ని ఏమంటారంట, ప్రిడేటర్ ఫుడ్ చైన్ కూడా అంటారు. ప్రిడేటర్ ఫుడ్ చైన్ ఇది ఎప్పుడు కూడా దేంతో మొదలవుతుందంట అంటే, గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఎప్పుడు కూడా మొదలయ్యేది గ్రీన్ ప్లాంట్స్ అనబడే ప్రొడ్యూసర్స్. గుర్తుపెట్టుకోండి, దీంతోనే మొదలవుతుంది. మరియు సెకండ్, థర్డ్, ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ ఉంటుంది కదా. సో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఏది సెకండ్, థర్డ్, ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్స్ ఉన్నాయి కదా. ఈ లెవెల్స్ ఎవరితో మనకు ఏంటంటే, సెకండ్ ఏమో హెర్బివోరస్తో, థర్డ్ ఏమో కార్నివోరస్తో, ప్రైమరీ కార్నివోరస్. ఫోర్త్ ఏమో ప్రైమరీ కన్జ్యూమర్, ఇది సెకండరీ కార్నివోరస్తో. అదే వాడు చెప్పింది. చూడండి, సెకండ్ ట్రాఫిక్ లెవెల్ ఏమో హెర్బివోరస్, థర్డ్ ట్రాఫిక్ లెవెల్ ఏమో ప్రైమరీ కార్నివోరస్, ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ ఏమో సెకండరీ కార్నివోరస్తో అవుతుంది అని చెప్తాడు, ఎక్స్పెక్టెడ్ ఇచ్చాడు. మరి కొన్ని ఫుడ్ చైన్స్లో దెర్ ఈజ్ ఎట్ అనేది ట్రాఫిక్ లెవెల్, దాన్నే క్లైమాక్స్ కార్నివోరస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇది. ఇన్ సమ్ ఫుడ్ చైన్స్ దెర్ ఈజ్ ఎట్ అనేదర్ ట్రాఫిక్ లెవెల్. కొన్ని దాంట్లో ఏముంటాయంటే క్లైమాక్స్ కార్నివోర్ అంట. అంటే ఏంది, హెర్బివోరు, ప్రైమరీ కార్నివోరు, సెకండరీ కార్నివోరు. ఇది ప్రైమరీ కన్జ్యూమరు, సెకండరీ కన్జ్యూమర్, టెరిషరీ కన్జ్యూమర్. సో గుర్తుపెట్టుకోండి, హెర్బివోర్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్, నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్, ఇట్లా ఉంది కదా. సో అట్లా అయిపోయిన తర్వాత లాస్ట్కి కొన్ని చైన్స్లో మనకు హైయెస్ట్ లెవెల్లో ఏముంటాయంట, హెర్బివోర్, ప్రైమరీ కార్నివోర్, సెకండరీ కార్నివోర్, తర్వాత క్లైమాక్స్ కార్నివోర్ వస్తాయంట కొన్ని దాంట్లో అని చెప్తున్నాడు. రైట్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ ఫుడ్ చైన్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫుడ్ చైన్ ఉందా, 1, 2, 3, 4, 5. ఎన్ని ఉన్నాయి ట్రాఫిక్ లెవెల్, 1, 2, 3, 4, 5. చూడండి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అంటే 3 నుంచి 5 వరకు నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ ఫుడ్ చైన్ వేరీస్ ఫ్రమ్ 3 to 5. జనరల్గా వాడు అడుగుతాడు ఎగ్జామ్ హాల్లో. సో నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ ఫుడ్ చైన్లో ఇంచుమించు ఎంత ఉండొచ్చు అంటే 3 నుంచి 5 వరకు ఉండొచ్చు. ఉంటే 5 అని ఉంటాయి, ఉంటే 4 అని ఉంటాయి, ఉంటే 3 అని ఉంటాయి. మినిమం 3 నుంచి 5 అని చెప్పొచ్చు. అది సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ గ్రేజింగ్ ఫుడ్ చైన్. ఏది సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ గ్రేజింగ్ ఫుడ్ చైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రేజింగ్ ఫుడ్ చైన్కి ఇంకో పేరు ప్రిడేటరీ ఫుడ్ చైన్, అది గుర్తుపెట్టుకోవాలా. ఈ గ్రేజింగ్ ఫుడ్ చైన్ కానీ తర్వాత ప్రిడేటరీ ఫుడ్ చైన్ అని పేరు పడే దాంట్లో కానీ మొట్టమొదట దేంతో స్టార్ట్ అవుతుందంటే గ్రీన్ ప్లాంట్స్తోనే, అంటే ప్రొడ్యూసర్స్తోనే మొదలవుతుంది. దాని యొక్క సెకండ్, థర్డ్, ఫోర్త్ లెవెల్స్ ఉన్నాయి కదా. ఇదేంటి అంటే హెర్బివోరస్, ఇది కూడా హెర్బివోరసే, జింక. తర్వాత ప్రైమరీ కార్నివోరు, ఓకే, ఇది ప్రైమరీ కార్నివోరు. తర్వాత వచ్చేసి ఇది సెకండరీ కార్నివోర్. అట్లా ఇది మన సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రొడ్యూసర్, హెర్బివోర్, ప్రైమరీ కార్నివోర్, సెకండరీ కార్నివోర్, అట్లా అనమాట. లాస్ట్కి కొన్ని దానిలో క్లైమాక్స్ కార్నివోర్ కూడా ఉంటుందని చెప్తున్నాడు. ఇది 3 to 5 జనరల్స్ ఉంటుంది. మనం ఎప్పుడైనా ప్రొడ్యూసర్స్ అంటే ఇదేంటి, ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్. నెక్స్ట్ హెర్బివోరస్ అంటే ఏంది, సెకండ్ ట్రాఫిక్ లెవెల్, ప్రైమరీ కన్జ్యూమర్ కిందకి వస్తుంది. తర్వాత ప్రైమరీ కార్నివోర్స్ ఎక్కడున్నాయి, చూడండి, ప్రైమరీ కార్నివోర్ అంటే ఇది ఇక్కడ చూడండి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ కార్నివోర్ ఏ లెవెల్లో ఉంది, థర్డ్ లెవెల్ ఉంది లేదా, థర్డ్ ట్రాఫిక్ లెవెల్లో ఉంది. బట్ ఇది కన్జ్యూమర్ ఏంది, సెకండ్ కన్జ్యూమర్. చూడు ఎంత లింక్ ఉందో. నెక్స్ట్ సెకండరీ కార్నివోర్ ఉంది, ఇదేమో సెకండరీ కార్నివోర్ ఫోర్త్ లెవెల్కి వచ్చిందా. అప్పుడప్పుడు కొన్ని క్లైమాక్స్ కార్నివోర్స్ కూడా ఉంటాయి అనమాట. అది ఏం దీనికి వస్తుంటే ఫిఫ్త్ లెవెల్కి వెళ్తుంది, ఫిఫ్త్ లెవెల్కి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ కార్నివోర్ ఏ లెవెల్ అంటాడు, 5th లెవెల్. గుర్తుపెట్టుకోండి, 5th ట్రాఫిక్ లెవెల్ కిందకి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ కార్నివోర్ అనేది ఈడ 4th ఉంది, లాస్ట్ ఉంటుంది కాబట్టి 5th ట్రాఫిక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అంటే టెరిషరీ,
తర్వాత సెకండరీ, టెర్షియరీ, ఫోర్త్. ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైనా ట్రాఫిక్ లెవెల్స్ 1, 2, 3, 4 తెలుస్తాయి. కానీ ఈడ ప్రొడ్యూసర్స్ ఇది వచ్చినందుకు ఈ 1 ఈడ 1 అవుతుంది, ఈడ 2 అవుతుంది. సో ఇక్కడ సీక్వెన్స్ ట్రాఫిక్ లెవెల్స్ కరెక్ట్ వస్తాయి. కానీ టెరిషరీ కార్నివోర్స్ అనేది కొంచెం తగ్గించుకోవాలా, దీనికంటే ఇది ఒక నెంబర్ తక్కువ ఉంటుంది. రైట్, క్లారిటీ వచ్చింది కదా మనకు. ఇప్పుడు గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే ఏంది? ప్రిడేటర్ ఫుడ్ చైన్. ఒకదాన్ని ప్రిడేటర్ అంటే చంపుకొని తింటాయి అనమాట. అందుకు చూడండి, ఇక్కడ రోజ్ బుష్ ఉంది. రోజ్ బుష్ మీద ఇవన్నీ కాంపోనెంట్స్ చెప్పాం కదా, ఇదొక కాంపోనెంట్. అందుకే మనం ఇందాక అన్నాం లింక్స్. చూడు, ద కాంపోనెంట్ రిసెంబుల్స్ ద లింక్స్ ఆఫ్ చైన్. ఇవన్నీ కాంపోనెంట్. సో దీని మధ్య ఉండేది ఏంటి? లింక్. ద కాంపోనెంట్ రిసెంబుల్స్ ది లింక్స్ ఆఫ్ చైన్ అని చెప్తారు అట్లా. నెక్స్ట్ రోజ్ బుష్, ఎఫిడ్స్, స్పైడరు, స్మాల్ బర్డ్స్, హాక్. గ్రాస్ని గ్రాస్ ఓపర్ తింటుంది, ఫ్రాగ్, స్నేక్, హాక్. ప్లాంట్స్, క్యాటర్పిల్లర్, లెజర్డ్, స్నేక్. తర్వాత ఫైటో ప్లాంకటోన్ అంటే ఏం లేదబ్బా, అప్పుడప్పుడు నీటి తొట్టుల మీద మనకు మొక్కల పైన సర్ఫేస్ మీద ఆకుల మీద చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవి ఫైటో ప్లాంకటోన్ అంటారు. సో జూ ప్లాంకటోను, ఫిష్, బర్డ్, గ్రాస్, గోటు, మ్యాన్. చూడండి ఇక్కడ చూడండి, ఈ 2 కాంపోనెంట్స్ సేమ్ ఒకటే. అలా ట్రాఫిక్ లెవెల్ 1, 2, 3, 4 ఇది ప్రొడ్యూసర్, ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షరీ కన్జ్యూమర్ అండ్ టెర్షరీ అండ్ ఫోర్తరీ కన్జ్యూమర్ కిందకి వస్తుంది అట్లా. కానీ ప్రతి ఒక్క ఫుడ్ చైన్ దేంతో ఎండ్ అయి ఉంటుంది అని చెప్పినాడు ఇక్కడ. ఏంటంటే జనరల్లీ ఫుడ్ చైన్ ఎండ్స్ విత్ లాస్ట్కి డీకంపోజర్. అంటే ఇవి చనిపోతే కరిగించాల్సింది డీకంపోజ్ చేస్తుంది కదా, అట్లా చెప్పినాడు అనమాట వాడు. సో ఇంతటితో మనకు గ్రేజింగ్ ఫుడ్ చైన్ కూడా కంప్లీట్ అయిపోయింది.